అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, మనము తరచూ వింటూ ఉంటాం బిదాత్. అసలు బిదాత్ అంటే ఏంటి? అది ఎలా వచ్చింది? అసలు బిదాత్ అన్న పదానికి అర్థం ఏంటన్న విషయం చూద్దాం. సోదరులారా, నిఘంటు ప్రకారం బిదాత్ అంటే బదా అనే పదం నుంచి వచ్చింది. బదా అంటే ఏంటంటే ఏదైతే గతంలో ఎటువంటి ఉపమానం లేనటువంటి ఒక కొత్త ఆవిష్కరణను ఆవిష్కరించడమే బదా అంటే. అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని సృష్టించడం కొత్తగా, అంటే ఇంతకుముందు దాని ఆనవాళ్ళు ఏంటి లేవు, దాని ఉనికి లేదు, అటువంటి ఒక కొత్త విషయాన్ని సృష్టించడమే. మనము ఖురాన్లో కూడా చూసుకుంటే అల్లా సుబ్హానహు వ తఆలా అల్ బక్రా 2వ సూరాలో 117 ఆయతులు చెబుతున్నారు. ఏమని? బదయు సమావాతి వల్ ఆరద్ అంటే ఏంటి? అల్లా సుబ్హానహు వ తఆలాయే మొట్టమొదటిగా భూమి మరియు ఆకాశాలను సృష్టించినవాడు. అంటే అంతకుముందు భూమి ఆకాశాలు అనేటివి లేవు, కొత్తగా ఆయనే సృష్టించాడు. బిదాత్ చేశాడనమాట అల్లా సుబ్హానహు వ తఆలా. అంటే ఏంటి? ఒక కొత్త ఆవిష్కరణను ఆవిష్కరించడమే బిదాత్. మరి సోదరులారా, ఈరోజు ధర్మంలో చాలా బిదాతులు వచ్చేసాయి. పెళ్ళిళ్ళలో బిదాతులు, తద్దినాల్లో బిదాతులు, చావులో బిదాతులు, హకీకాలో బిదాతులు, ఏవో ఇంకా కొత్త కొత్త ఇవన్నీ ఏమో చేస్తూ ఉంటారు. పెళ్ళికి అయితే 4-5 రోజుల ముందు నుంచి బిదాతులు స్టార్ట్ అవుతాయి. అసలు అల్లాహ్ అక్బర్ ఎక్కడున్నాయండి? పైగా ఏమంటారు అంటే మన తాత ముత్తాతల కాలం నుంచి వచ్చే సాంప్రదాయాలండి. ఈరోజు మీరు ఏదో కొత్తగా చెప్తున్నారు హజరత్ అంటారు. మరి సోదరులారా, మన తాత ముత్తాతల కాలంలో ఎంతమందికి మన తాత ముత్తాతలు ఖురాన్లో 2 సూరాలు తెలుసు? ఏ రోజు వాళ్ళు ఖురాన్ చదివారు, ఏ రోజు వాళ్ళు హదీస్ చదివారు? వాళ్ళు చేసే ప్రతి పని కూడా కరెక్టే, అవి ఇస్లాంలో ఉన్న సాంప్రదాయాలను మీరు ఎలా చెప్తారండి? వాళ్ళకి ఖురాన్ గురించి జీరో నాలెడ్జ్, హదీసుల గురించి జీరో నాలెడ్జ్, ఏ జ్ఞానము లేదు. వాళ్ళు చేసేటివన్నీ కూడా పుణ్యకార్యాలే, అవన్నీ కూడా ఇస్లాంలో ఉన్న హలాల్ కార్యాలే అని మీరు ఎలా చెప్తారండి? మనకి ఈరోజు ఇంత జనరేషన్ డెవలప్ అయింది. ఖురాన్ హదీసులు ఫోన్లోకి వచ్చేసాయి. ఫోన్లో గూగుల్ ఏది కొడితే అది వచ్చేస్తుంది. ఖురాన్కి సంబంధించిన యాప్లు వచ్చేసాయి. మరి సోదరులారా, మనకే పూర్తి స్థాయిలో రోజు 5 పూట్ల నమాజులలో ప్రతి నమాజ్లో చదివే సూర్య ఫాతిహా అర్థమే మనలో చాలామందికి తెలియదు. మరి మన పూర్వీకులకు కనీసం ఆ సూర్య ఫాతిహా కూడా తెలుసో లేదో తెలియదు. ఆ సూర్య ఫాతిహాని కరెక్ట్గా చదివే వాళ్ళు కూడా లేరు మన పూర్వీకులలో. మరి వాళ్ళు చేసే సాంప్రదాయాలన్నీ కూడా ఈ కరెక్టే, పర్ఫెక్ట్ అని మీరు ఎలా చెబుతారండి? మీరు ఎలా చెప్పగలరు ఈ విషయాలన్నీ కరెక్టే, పర్ఫెక్టే అనేసి? మరి సోదరులారా, ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఒకవేళ అవి ఇస్లాంలో లేని పనులైతే నష్టపోయేది ఎవరు? మనమే కదా. మరి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మరియు సోదరులారా, ఇవన్నీ ఎందుకండి? మనం ప్రతి జుమ్మాలో కూడా వింటుంటాం. ఏంటి? ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లా ఇన్న ఖైరల్ హాదియు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం షర్రుల్ ఉమూరి ముహదసాతుహా కుల్లు ముహదసితిన్ బిదా కుల్లు బిదాతిన్ జొలాలా కుల్లు జొలాలతిన్ ఫిన్నార్. అంటే ఏంటి? ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లా, అన్నిటికంటే మేలైనది, ఉత్తమైనది, మంచిది ఏదైనా ఉంది అంటే అదే కితాబుల్లా, అల్లా యొక్క గ్రంథం ఖురాన్. ఆ తర్వాత ఇన్న ఖైరల్ హాదియు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తర్వాత మన కోసం మేలైనది, మంచిది, శుభమైనది ఏదైనా ఉంది అంటే అది అల్లా యొక్క సున్నత్, సాంప్రదాయం, ఆయన మార్గదర్శకం. ఆయన మనకు చేసినటువంటి మార్గదర్శకం సోదరులారా. ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి వల్ల మార్గం, ఆయన ఏదైతే ఆరాధన ఎలా చేయాలో చూపించారు, మరియు సదకాలు ఎలా చేయాలో చూపించారు, హజ్జు ఉమ్రాలు ఎలా చేయాలో చూపించారు, జకాత్ ఎలా ఇవ్వాలో చెప్పారు. మరియు తండ్రి ఎలా ఉండాలా, కొడుకు ఎలా ఉండాలా, కూతురు ఎలా ఉండాలా, వ్యాపారవేత్త ఎలా ఉండాలా, నాయకుడు ఎలా ఉండాలా, బాటసారి ఎలా ఉండాలా, ఇరుగు పొరుగు ఎలా ఉండాలా, మొత్తం సోదరులారా ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో అన్ని ఆదర్శాలు ఉన్నాయి. ఇది ఉంది, అది లేదనడానికి లేదు. ప్రతి దాంట్లో కూడా ఆయన ఐడియల్ మన కోసం, ఆయన రోల్ మోడల్ మనకు, ఆయన ఆదర్శం మనకు. మరి అదే అందుకే అల్లా ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు జుమ్మాలో చదివే దీంట్లో? ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లా ఇన్న ఖైరల్ హాదియు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. మన కోసం మేలైనది ఏమైనా ఉందంటే ఒకటి ఖురాన్, 2 హదీస్. ఇవి చాలు సోదరులారా మన జీవితానికి. మరి అది కాకుండా ఎవరైతే చేస్తారో చూడండి ఏమన్నారు? ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లా ఇన్న ఖైరల్ హాదియు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం షర్రుల్ ఉమూరి ముహదసాతుహా. తర్వాత అంటున్నారు ఏమని? 3వ విషయం,
ఎవరైతే ఈ 2 కాకుండా ఏదైనా ఒక కొత్త విషయాన్ని చేస్తారో, ఒక కొత్త పోకడను సృష్టిస్తారో వకుల్లు మొహదసితిన్ బిదా, అది బిదాత్ అవుతుంది. అది బిదాత్ అవుతుంది. ఏదైతే ఒకటి ఖురాన్ మరియు హదీస్ కాకుండా చేస్తారో అది బిదాత్ అవుతుంది. వకుల్లు మొహదసితిన్ బిదా, అది బిదాత్ అవుతుంది. వకుల్లు బిదాతిన్ జొలాలా, ఆ బిదాత్ ఏం చేస్తుందండి, మిమ్మల్ని నిజమైనటువంటి ఇస్లామీయ మార్గం నుంచి తప్పిపుచ్చుతుంది. అంటే మీరు ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతారు. మరి ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతే ఏమైపోతామండి, వకుల్లు బిదాతిన్ జొలాలా వకుల్లు జొలాలతిన్ ఫిన్నార్. మీరు ఏదైతే ఇస్లాం యొక్క మార్గం నుంచి తప్పిపోతారో, అపమార్గానికి వెళ్ళిపోతారో, ఆ అపమార్గం గుండా మీరు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. క్లియర్గా ఉందండి సోదరులారా, చాలా క్లియర్గా ఉంది. మనం ప్రతి జుమ్మాలో వింటూనే ఉంటాము. మరి సోదరులారా, బిదాతుల విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. బిదాతుల్లో చాలా జాగ్రత్త వహించండి. మనం బిదాత్ మార్గంలోకి వెళ్ళిపోయామా, ఆ మార్గం ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతాం అంటే సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోవట్లేదు, నరకానికి వెళ్ళిపోతున్నాము. సోదరులారా, ఇంత జీవితం ఇక్కడ గడుపుతున్నాం, ఇన్ని ఆరాధనలు చేస్తున్నాం, ఇన్ని నమాలు చేస్తున్నాం, ఇన్ని సదకాలు చేస్తున్నాం, ఎల్లవేళ అల్లా ఆరాధనలో మనకు శక్తికి మేర మించి మనం అల్లా ఆరాధన చేస్తున్నాం. ఇంత చేసి కూడా ఈరోజు కేవలం ఈ బిదాతుల వల్ల మనం నరకానికి వెళ్ళిపోతే సోదరులారా, మనకంటే దౌర్భాగ్యులు ఎవరన్నా ఉన్నారా? కాబట్టేసి సోదరులారా, చెప్పే విషయం ఏమిటంటే బిదాతులకు దూరంగా ఉండండి. మీ ఆచరణలను కాపాడుకోండి సోదరులారా, మీ ఆచరణను కాపాడుకోండి. సహీ ముస్లింలో వస్తుంది సోదరులారా, ఎవరైతే ఇస్లాంలో లేనటువంటి కొత్త విషయాలు చేస్తారో, కొత్త ఆచరణలు చేస్తారో అవి త్రోసిపుచ్చిపడతాయి, తిప్పి మీ ముఖం మీద కొట్టబడతాయి అని చెప్పేసి ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి సోదరులారా, బిదాతుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అల్లా తాలాతో దువా చేస్తున్న ముగిస్తున్న అల్లా సుబ్హానహు అందరికీ కూడా బిదాతుల నుంచి దూరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరి ఖురాన్ మరియు హదీసుల మార్గంలో మన జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్.